చంద్రబాబు మాజీ పీఎస్పై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. పెండ్యాల శ్రీనివాస్ను మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు అవినీతి కేసుల్లో మాజీ పీఎస్ శ్రీనివాస్పై ఆరోపణలొచ్చాయి. గతంలో సిఐడి విచారణకు హాజరు కాకుండా పెండ్యాల శ్రీనివాస్ పారిపోయాడు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా దేశం వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు శ్రీనివాస్పై తదుపరి చర్యలు నిలిపివేసి పోస్టింగ్ ఇస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ను మళ్ళీ తిరిగి విధుల్లోకి చేర్చుకుంటూ ఆయనపై ఉన్నటువంటి సస్పెన్షన్ని ఎత్తివేస్తూ, అదేవిధంగా విచారణకు సంబంధించి తదుపరి విచారణ కూడా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి సరిగ్గా నేటికి ఏడాది అయింది. ఏడాది అయిన సందర్భంగా చంద్రబాబు మాజీ పిఎస్కి సంబంధించి మళ్ళీ రీఇన్స్ట్రుమెంట్ చేస్తూ ఈ ఉత్తర్వులు ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి చంద్రబాబు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను నిబంధనలు అన్నింటినీ కూడా ఉల్లంఘించి చెప్పా పెట్టకుండా, ఎటువంటి సెలవు తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి కూడా తీసుకోకుండా గత సెప్టెంబర్లో ఆ విధులకి హాజరు కాకుండా అసలు దేశం విడిచి అమెరికా పారిపోయారు. సో అమెరికా పారిపోయినటువంటి పెండ్యాల శ్రీనివాస్ పైన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ విచారణకు సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు మాజీ పిఎస్ పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో గత సెప్టెంబర్లో సిఐడి పెండ్యాల శ్రీనివాస్కు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. పెండ్యాల శ్రీనివాస్ ఇంటికి నోటీసులు పంపేసరికే పెండ్యాల శ్రీనివాస్ పారిపోయారు. అమెరికా పారిపోయినటువంటి ఆ నేపథ్యంలో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆ సస్పెన్షన్ని ఎత్తేస్తూ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా పెండ్యాల శ్రీనివాస్కి సంబంధించి విచారణకు వెళ్ళడానికి అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఏవైతే లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు కానీ, అదేవిధంగా 2020లో ఐటీ శాఖ పెండ్యాల శ్రీనివాస్ నివాసంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప, విజయవాడ అనేక ప్రాంతాల్లో సోదాలు జరిగినప్పుడు దాదాపుగా 2000 కోట్లకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు గుర్తించినట్టు అప్పట్లో ఐటీ శాఖ ప్రకటించింది. సో ఆ సోదాల్లో పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో కూడా అప్పట్లో సోదాలు జరిగాయి. కొన్ని పెన్ డ్రైవ్లు కూడా, కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా అప్పుడు ఐటీ శాఖ సీజ్ చేసింది. సో ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఐటీ ఇచ్చినటువంటి నోటీసులు, చంద్రబాబుకి ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా కొన్ని సూట్ కేసు కంపెనీలకు లావాదేవీలు జరిపినట్టు ఐటీ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. సో ఈ ఆరోపణల నేపథ్యంలో, ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఏవైతే ఆరోపణలు ఉన్నటువంటి కంపెనీలు, ముఖ్యంగా నిధులు ఏవైతే దారి మళ్లించినటువంటి ఆ వ్యక్తులతో ఆ పెండ్యాల శ్రీనివాస్కి సంబంధాలు ఉన్నాయన్న అభియోగాల నేపథ్యంలో సిఐడి అప్పట్లో విచారణకు పిలిచింది. సో అయితే సిఐడి విచారణకు హాజరు కాలేదు పెండ్యాల శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రణాళిక శాఖలో అప్పుడు అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసినప్పటికి కూడా విధులకు హాజరు కాకుండా, చెప్పపెట్టకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోకుండా విదేశాలకు పారిపోయారు. ఆ నేపథ్యంలో సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ ఏడాది జూన్ 19న పెండ్యాల శ్రీనివాస్ తనను మళ్ళీ విధుల్లోకి చేర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. చంద్రబాబు మాజీ పిఎస్ కావడంతో హుటాహుటిన ఆ అప్లికేషన్ని పూర్తి చేసి, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఉద్యోగికి సంబంధించి కూడా సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన ప్రక్రియ ఇంత వేగంగా జరిగి ఉండదు. సో 3 నెలలు, ఇంకా 100 రోజులు కూడా కాకుండానే, ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకుండానే, 3 నెలలు తిరగకుండానే పెండ్యాల శ్రీనివాస్ పైన ఆ సస్పెన్షన్ ఎత్తేసారు. ఆ జీవోలో ఇంకొకసారి చెప్పపెట్టకుండా విదేశాలకు వెళ్ళొద్దు అంటూ ఒక ప్రస్తావన చేసి కేవలం ఆ నిబంధనల్ని వార్నింగ్ ఇచ్చినట్టు ఒక వార్నింగ్ ఇచ్చి సస్పెన్షన్ ఎత్తేయడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్తీక్, రైట్ సతీష్.